శాసన మండలిలోని బీఆర్ఎస్ పార్టీ విప్గా నియామకమైన తర్వాత తొలిసారి మహబూబాబాద్ జిల్లా కొరవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకున్న బీఆర్ఎస్ విప్ సత్యవతి రాథోడ్. అనంతరం పార్టీ కార్యకర్తలు సత్యవతి రాథోడ్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని బాదే నాగయ్య, కిషోర్ వర్మ, బోడా శ్రీను, నరహరి, నెహ్రూ నాయక్, పెద్ది వెంకన్న, గంగాధర్, అర్జున్ చౌహాన్, రమేష్ రాథోడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్ మా కొరివి మీడియా సోదరులు, నా సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ అందరికీ నమస్కారం. ఇప్పుడే మనందరి ఇలవేల్పు, మన అందరి ఆరాధ్య దైవం భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారిని ఈ ప్రాంత ప్రజలందరినీ చల్లగా చూడమని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని దీవించమని కోరుకోవడం జరిగింది. మొదటిసారిగా గౌరవనీయులు తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ పార్టీ అధినేత, నాకు పితృ సమానులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మరి కౌన్సిల్లో విప్పుగా నియమింపబడిన తర్వాత వారి ఆశీర్వాదంతో స్వామివారిని దర్శించుకోవడానికి కొరివికి రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే వారిని నమ్ముకొని తెలంగాణ ప్రాంతానికి ఏదైనా మేలు జరిగితే కేసీఆర్ ద్వారానే జరుగుతుంది, అలుపెరుగని పోరాటం, అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి పోరాటం సల్పిన తీరు చూసి వారిని నమ్ముకొని బీఆర్ఎస్ ఆ రోజున టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి కన్నబిడ్డ కంటే ఎక్కువ నన్ను ఆదరిస్తూ అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న కేసీఆర్ గారికి నేను హృదయపూర్వకంగా వీరభద్రస్వామిని ఇప్పుడే మరి నమస్కరించుకున్నాను. కేసీఆర్ గారికి కూడా ఇక్కడి నుంచే పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రోత్సహిస్తూ నాకు వెన్నుతట్టి ఒక ఆడబిడ్డగా, అక్కగా ఆదరిస్తున్న గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి, పెద్దలు అన్న హరీష్ రావు గారికి, అక్క కవిత గారికి, ఆ కుటుంబానికి, నాకు అండగా నిలిచిన పార్టీ ముఖ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉన్నప్పుడు లేనప్పుడు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నాకు అండగా నిలబడే డోర్నకల్ నియోజకవర్గ కార్యకర్తలు, నా అన్నదమ్ములు, ఉన్నంతలో వాళ్ళు తిని నాకు పుట్టినవాళ్ళు, నా దగ్గర ఉంటే మరి నాకంటే నా కోసం ఎక్కువ కష్టపడ్డ మా అన్నదమ్ములందరికీ నేను శిరస్సు వంచి ఈ నియోజకవర్గ ప్రజలకు, పెద్దలకు, నా వెన్నంటి నన్ను తట్టి నిలుపుతున్న అందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. అలా బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ కౌన్సిల్లో మెజార్టీగా ఉన్నాం. నాకు అందరినీ కూడగట్టే, అందరినీ ఒక తాటి మీద నిలబడి పనిచేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి నా శక్తి లేకుండా తప్పకుండా కేసీఆర్ గారితో మరి నా ప్రయాణం కొనసాగుతుంది. నేను వారిచ్చిన నా మీద ఏ నమ్మకంతోనైతే నాకు ఈ అవకాశాలు ఇస్తున్నారు. ఆ రోజు పార్టీ పరంగా అనేక పదవులు ఇచ్చినా, ఎమ్మెల్సీకి ఇచ్చినా, మంత్రికి ఇచ్చినా, ఇవాళ ఇచ్చినా నేను అహర్నిశలు కష్టపడతాను. వారు ఏదైతే నమ్మకం, విశ్వాసం వచ్చిందో దాన్ని వమ్ము చేయకుండా మరి కష్టపడతాను అని చెప్పి, అది నిలబెట్టుకుంటాను అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే మీరందరూ చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలందరికీ కూడా వినలేని హామీ ఇచ్చింది. ఆకాశమే హద్దుగా, అధికారమే పరమావధిగా అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ గడిచిన 14 నెలలుగా ఏం జరుగుతుందో, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఈ సందర్భం కాకపోయినా నేను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 400 కాబట్టి వాళ్లకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించాలి.
వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది అని చెప్పి నిలబెట్టాలి. ప్రయత్నం చేయని ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ రిజర్వేషన్ ఇస్తా అని ప్రగల్భాలు పలికి కేసీఆర్ ఒక ఉద్యమ స్ఫూర్తితోని ఒకే రోజు తెలంగాణ నుంచి పుట్టిన బిడ్డ ఎక్కడ భూమి మీద ఉన్నా తెలంగాణకు వచ్చి వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏందో చెప్పే విధంగా సమగ్ర కుటుంబ సర్వే ఒక రోజులో నిర్వహిస్తే, ఇంత టెక్నాలజీ పెరిగినాక ఇంత యంత్రాంగం ఉన్న తర్వాత కూడా తూతు మంత్రంగా చేసి అప్పటికిప్పుడు తగ్గించినట్టు చూపించి వాళ్ళ బీసీలను ఓరగొట్టే ప్రయత్నం చేస్తారు. కోసం ఓట్ల కోసం అధికారం కోసం ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే వరకు తెలంగాణ రైతుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ మహిళల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుంది. వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి వాళ్ళకి ఇచ్చిన మాటను సాధిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ